లాపూర్లో నాగోబా జాతర రెండో రోజు వైభవంగా కొనసాగుతోంది. నాగోబా దర్శనానికి భక్తులు బారులు తీరారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నాగోబా ఆలయం వద్ద నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. తెలంగాణలో అతిపెద్ద రెండవ ఆదివాసీ గిరిజన జాతర నాగోబా జాతరను అయితే అంగరంగ వైభవంగా జరుగుతుంది. దాదాపుగా మహాపూజ అనంతరం అయితే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందినటువంటి ఆదివాసీయేతరులే కాకుండా వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి ఆదివాసులు కూడా ఏదైతే నాగోబా ఆలయానికి సన్నిధానానికి చేరుకొని అయితే ఆ దేవాది దేవుణ్ణి అయితే మొక్కులు మొక్కుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపు మనం చూడొచ్చు ఉదయం నుంచి కూడా భారీగా ఇటు భక్తులు తరలి రావడంతో అయితే భక్తులకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు కలగకుండానైతే ఇటు మెస్రం వంశస్థులతో పాటు జిల్లాకు సంబంధించినటువంటి అధికారులు అయితే అన్ని రకాలుగా ఏర్పాట్లను అయితే చేశారు. గత ఏడాది సుమారుగా 9 లక్షల వరకు ఇటు భక్తులు నాగోబా ఆలయానికి వచ్చి దేవుని దర్శనం చేసుకోగా దాదాపుగా ఈ ఏడాది 10 నుంచి 15 లక్షల మేర భక్తులు వస్తారనేసి అయితే ఇటు అధికారులు అయితే అంచనాలు వేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, మీరు ఎన్నేళ్ల నుంచి ఇక్కడికి ఈ జాతరకు వస్తున్నారు? ఇక్కడికి రావడం వల్ల ఆ దేవుణ్ణి దర్శనం చేసుకొని మొక్కుకోవడం వల్ల ఎటువంటి శుభాలు కలుగుతున్నాయి మీకు? నేను ప్రతి సంవత్సరము ఈ నాగోబా దేవుడి దర్శనానికి రావడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం రావడము, దర్శనం తీసుకోవడము, పోవడంతో మాకు అన్నీ మంచిగా జరుగుతున్నాయి. మేము అనుకున్న కోరికలు కానీ ఏది కానీ అన్ని కుటుంబానికి కానీ అన్ని విధాలుగా మంచిగా జరుగుతుంది. దీన్ని ఇక్కడ మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆదివాసులే కాకుండా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ నుంచి కూడా ప్రత్యేకించి మెస్రాం వంశస్థులు ఈ నాగశేషుడి దేవుని దర్శనానికి వస్తున్నారు. భక్తులు వాళ్ళతో పాటు అన్ని వర్గాల ప్రజలు కూడా ఇక్కడికి వచ్చేసి వాళ్ళ మొక్కులు తీర్చుకుంటూ పోతున్నారు. అంటే వాళ్ళు ముందు సంవత్సరం వచ్చినప్పుడు ఏమైతే మొక్కిపోతారో అది వాళ్ళ యొక్క మొక్కు తీర్చినప్పుడు వాళ్ళ పని జరిగినప్పుడు తిరిగి వచ్చేసి తమ యొక్క మొక్కులు తీర్చుకుంటున్నారు. ఈ దేవత యొక్క పవిత్రత ప్రతి సంవత్సరం కూడా దినదినంగా అభివృద్ధి చెందుతూ పోతూ ఉన్నది. దీంతో జనం యొక్క ఇక్కడ వచ్చే భక్తులు కూడా రోజు పెరిగిపోతూ ఉన్నారని తెలియజేస్తున్నారు. దాదాపు గతంతో పోల్చుకుంటే ప్రతి ఏడాది కూడా ఇటు భక్తుల రద్దీ పెరుగుతుంది. మరి మీకు సంబంధించినటువంటి ఇక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? ప్రభుత్వ పరంగా గిరిజన సంక్షేమ ప్రయత్నం జిల్లా యంత్రం కూడా ప్రతి సంవత్సరము ఇక్కడ ప్రజలకు సంబంధించిన వసతులు ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తూ వస్తున్నాం. నేను కూడా గత 10-20 సంవత్సరాల నుంచి కూడా వస్తున్నా. అప్పటి పరిస్థితులకు ఇప్పుడు పరిస్థితులకు ప్రభుత్వం ప్రత్యేకించి చొరవ తీసుకొని అన్ని వస్తువులు కూడా ఏర్పాటు చేసుకోవడానికి మ్యాక్సిమంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. ప్రతి సంవత్సరం ఇంకో కొత్త తరం వస్తూనే ఉన్నది. ప్రతి సంవత్సరం ఒక్కొక్క అభివృద్ధి పథకాలన్నీ జరుగుతున్నాయి. ప్రభుత్వం కూడా ఈ యొక్క దేవస్థానము ప్రత్యేకతను గుర్తించి అభివృద్ధి చేయడానికి నిధులు కూడా బాగా కేటాయిస్తూ వస్తున్నారు. దాదాపు చూడొచ్చు మనతో పాటు మరికొంతమంది భక్తులు ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఉంది ఇక్కడ ఫెసిలిటీస్? సార్ మేము ఇక్కడ కొత్త ఫస్ట్ టైం సిద్దిపేట నుంచి వచ్చాము. మేము ఇప్పుడు ఫస్ట్ టైం మేము అంటే ఎలా అసలు ఇక్కడ నాగోబా ఆలయానికి సంబంధించి ఏమో విశిష్టతను మీరు ఇక్కడ అంటే టెంపుల్ చాలా ఎందుకంటే ఫేమస్ అని విన్నాము, దాని ఒకసారి చూసేద్దామని సిద్దిపేట నుంచి వచ్చాము. ఎట్లా ఉన్నాయి ఫెసిలిటీస్? బాగానే ఉన్నాయి సార్. ఇప్పుడు వాటర్ కానీ ఇక్కడ దాన్ని సెక్యూరిటీ పోలీసు వారు కూడా బాగా మంచి సహకరించారు. దానివల్ల దూరం వచ్చేసాం. దాదాపు చూడొచ్చు మనకి ఇక్కడ ఏదైతే ప్రతి ఏడు కూడా వచ్చి దర్శనం చేసుకునే భక్తులే కాకుండా దాదాపుగా ఇటు నాగోబా ఆలయానికి దాదాపుగా ప్రతి ఏడాది కూడా ఏదైతే దేవుని మహిమ ఉన్నటువంటి మరికొంతమంది భక్తులు కూడా ఇటు సుదూర ప్రాంతాల నుంచి దాదాపుగా 100 కిలోమీటర్ల నుంచి కూడా ఇక్కడికి ప్రయాణమై వచ్చి అయితే ఇక్కడ దేవుని అయితే దర్శనం చేసుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ సతీష్తో శ్రీనివాస్, ప్రైమ్ 9 న్యూస్.